హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే కథ వృత్తి ధర్మం. అనగనగా ఒక అడవిలో ఒక ఎలుగుబంటి వైద్యం చేస్తూ ఉండేది. పిల్లలు, వైద్యం అంటే తెలుసు కదా. ఎలుగుబంటి అంటే బేర్ ఒక డాక్టర్ అన్నమాట. ఒకరోజు ఓ కాకి ఎలుగుబంటి దగ్గరికి వచ్చి, ఎలుగు మామ, మృగరాజుకు నిన్నటి నుంచి అనారోగ్యంగా ఉంది, నిన్ను వెంటనే రమ్మని చెప్పింది అంది. అప్పటికే ఏనుగు, నక్క, జింక, కోతి, నెమలి, బాతు, తాబేలు, ఉడుత వైద్యం కోసం వరుసలో నించున్నాయి. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు అంది ఎలుగుబంటి. లేదు లేదు, నిన్ను వెంటనే వెంట పెట్టుకుని రమ్మంది సింహం అంది కాకి. ఎలుగుబంటి ఒక్క క్షణం ఆలోచించి, చూసావా ఎన్ని వరుసలో నిల్చొని ఉన్నాయో, వాటిని చూశాక వస్తాను, నువ్వు వెళ్ళు అంటూ కాకిని పంపించేసింది ఎలుగుబంటి. అన్నింటికీ వైద్యం చేశాక అప్పుడు అది మృగరాజు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడా వచ్చేది, నీకెంత పొగరు అని గర్జించింది సింహం. క్షమించండి ప్రభు, వెంటనే వచ్చేదాన్నే, కానీ అప్పటికే నా వైద్యం కోసం ఉదయమనగా వచ్చి ఎదురు చూస్తున్న జంతువులు ఉన్నాయి. అందులో కోతి, తాబేలుకు అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది. లేకుంటే పాపం వాటికి ప్రాణాపాయం తప్పదు. అందుకే కాస్త ఆలస్యమైంది అని నచ్చ చెప్పాలని చూసింది ఎలుగుబంటి. మరి నాది ప్రాణం కాదా అని మళ్ళీ గర్జించింది సింహం. మృగరాజా, కాకి మాటల్లోనే మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఓ అంచనాకు వచ్చాను. అత్యవసరమైతే మీరు పక్క అడవి నుంచి కూడా వైద్యుడిని పిలిపించుకోగలరు. కానీ నా మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చిన సామాన్య జీవులకు నేను న్యాయం చేయక తప్పదు. ఇక మీరు పని ఒత్తిడి వల్ల కాస్త నలతకు గురయ్యారు అంతే, పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అది మీ కళ్ళల్లో నాకు తెలిసిపోయింది అంటూ తల వంచుకుంది ఎలుగుబంటి. సింహం కాసేపు ఆలోచించి, శభాష్, వైద్యుడిగా నీ వృత్తి ధర్మం నువ్వు నెరవేర్చావు అంటూ ఎలుగుబంటిని అభినందించి కానుకలిచ్చి పంపించింది. అది పిల్లలు ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.